హాయ్. హలో. నేను కీర్తిని, మధు ఫ్రెండ్. ఇప్పుడే కాల్ చేసింది. ప్లీజ్ కమ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఆ రూమ్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా తాగుతారా? ఏమొద్దండి, మందండి. ఇప్పుడే వద్దు. మేబీ లేటర్ ఐల్ జస్ట్ గెట్ ఫ్రెష్. థ్యాంక్ యూ. ఆల్రెడీ నీ వలన నెగతాలు చేస్తున్నారు కీర్తి. షాపింగ్ మాల్లో కనపడింది కీర్తి, సినిమా హాల్లో కనపడింది కీర్తి, అక్కడ కనపడింది, ఇక్కడ కనపడింది. ఇంకా నయం నీ ఫ్రెండ్స్ నేను ఓయోలో కనపడ్డానని అనలేదే. ఏమో, అక్కడికి కూడా వెళ్ళే ఉంటావు. హలో. నీ ఫ్రెండ్ వచ్చిందే. సరే. నీ ఫ్రెండ్ ఏంటే బాబు అంత హట్టుగా ఉంది? రే, ఏంట్రా మాటలు? ఊరికే చెప్పానే. సరే కానీ ఏమైనా తాగుతావా అని అడిగాను. ఇప్పుడేమొద్దు, ఫ్రెష్ వస్తా అంది. వచ్చాక తాగడానికి ఏమైనా అడుగుద్దంటావా? అసలే మన రూమ్లో మందు అయిపోయింది. అరే, అసలుకే అది బ్రేకప్ అయిపోయిన బాధలో ఉంది. ఏమో ఒకవేళ అడిగితే అసలే మన రూమ్లో మందు లేదు. మధు, పరువు పోద్దే. 1K ఉంటే కొట్టవా? అడక్క ముందు తీసుకొచ్చి పెట్టేస్తా. అంటే బాగోదు కదా. సరే. థ్యాంక్ యూ మా. హాయ్. ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? నథింగ్. నేను నీకున్న ఒకే ఒక ఫ్రెండ్ని. నాతో చెప్పడానికి మొహమాటమా? పర్లేదు చెప్పు. ఏం లేదు, రామ్తో చిన్న ఇష్యూ. ఈ మధ్య ఏమైందో తెలియట్లేదు, చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. కానీ వాడు చాలా మంచోడు. ఈ మధ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నాడు. వాడికి నచ్చినప్పుడు బాగానే మాట్లాడతాడు, నచ్చినప్పుడే చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. యూ షుడ్ టాక్ టు ఏ గుడ్ ఆస్ట్రాలజర్ అండ్ సీ వాట్స్ రాంగ్ బిట్వీన్ యూ గైస్. ఆస్ట్రాలజరా? ఇప్పుడు నేను ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాలి? యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. చెక్ దిస్ యాప్, ఆస్ట్రోటాక్. నేను కూడా వాడాను. ఆస్ట్రోటాక్ లైక్ ఆస్ట్రాలజర్ ఆన్ ద యాప్? ఎస్. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ రిలేషన్షిప్ ఇష్యూస్, మ్యారేజ్, కెరియర్, బిజినెస్, బీ ఇట్ ఎనీ ఇష్యూ, యూ కెన్ టాక్ విత్ ఆస్ట్రాలజర్స్. దే విల్ హెల్ప్ యూ విత్ సొల్యూషన్. వావ్, నువ్వు కూడా యాప్ వాడుతున్నావా? ఎస్, దిస్ వాజ్ రిలేటెడ్ టు మై రిలేషన్షిప్ ఓన్లీ. నేను నా వైఫ్ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మా రిలేషన్షిప్ గురించి డౌట్ స్టార్ట్ అయ్యాయి. ఐ స్పోక్ టు ఆస్ట్రాలజర్ పల్లవి గారు హియర్. ఇట్ వాజ్ షీ హూ హెల్ప్డ్ మీ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆల్సో ద బెస్ట్ పార్ట్, జస్ట్ టాక్ టు ఎనీ ఆస్ట్రాలజర్. జస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తే చాలు, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో, ఏ ప్రాబ్లంలో ఉన్నావో వాళ్ళే చెప్పేస్తారు. హో, నేను ఏదన్నా అడగచ్చా రిలేషన్షిప్ గురించి? ఎనీథింగ్ బ్రో. చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనల్ని లవ్ చేస్తున్నారా లేదా, మనకి ఈ పర్సన్ కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు. సింగిల్గా ఉన్నవాళ్ళు ఎప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. జస్ట్ గో అండ్ సింప్లీ సాల్వ్ ఆల్ యువర్ ఇష్యూస్ అండ్ డౌట్స్. వెయిట్,
The best part, I will share my AstroTag. App download, link in the description. You can click on it and download. And the best part, first chat will become free from my link. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెష్ అయ్యారా? అయ్యాను. ఇప్పుడు తాగుతారా? ఏమున్నాయి? నాకు బియర్స్, మీకు వాడ్కా. అయితే ఒక బాటిల్ ఇచ్చేయండి, ఇక్కడే తాగేస్తా నేను. అయ్యో రండి, ఇద్దరం కలిసి తాగుదాం. నేను వేరే వాళ్ళతో కలిసి తాగితే ఎక్కువ తాగేస్తానండి. ఒంటరిగా తాగితేనే తక్కువ తాగుతా. మళ్ళీ మీ ఫ్లాట్కి ఫస్ట్ టైం వచ్చాను. మధుకి తెలిస్తే బాగోదు కదా. ఓకే, తీసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? డ్రింక్స్తో సైడ్స్ ఏమైనా ఉన్నాయా? మీకేం కావాలి? చికెన్ వింగ్స్, ఫ్రైస్, ప్రాన్స్ ఇలా ఏమైనా? మందుకే మధుని అడుక్కున్నాను. ఇది చికెన్ ఏదో ఒకటి చెప్పేద్దాంలే. అంటే ప్రజెంట్ అలాంటివి ఏం లేవు. సరే, ఏమున్నాయి? చకోడీలు, పల్లీలు ఆ టైప్లో ఏ ఉన్నాయి. సరే, నో ప్రాబ్లం. ఓకే. ఇదేంటి ఒంటరిగా ఉంటే కొంచెమే తాగుతానని చెప్పి ఫుల్ బాటిల్ లేపేసింది. అబ్బో, ఇది కక్కే కక్కుడికి నాకు వంతొచ్చేలా ఉంది. రాగానే నిన్నెవరే మందు తాగమంది? సారీ మధు, నేను ఫస్ట్ తాగనన్నానే. ఓట్కా అన్నాగానే కొంచెం టెంప్ట్ అయిపోయా. మరి కొంచెమే తాగొచ్చు కదా. అదే చెప్తున్నా కదా, ఓట్కా అనగానే టెంప్ట్ అయిపోయా. అయినా నేను 2 బాటిల్స్ ఫుల్ తాగుతానే, నాకు వాంతి రాదు. ఫస్ట్ టైం. సారీ మధు, రాగానే నీకు ఇబ్బంది పెడుతునే దానికి. పర్లేదులే, కొంచెం రెస్ట్ తీసుకో, అంతా సెట్ అవుతుంది. మధు, నువ్వు కోప్పడనంటే ఒకటి అడగనా? ఏంటి? సెట్ అవ్వాలంటే రెస్ట్ కాదే, ఇంకొక ఓట్కా బాటిల్ కావాలి. వాట్? మళ్ళీ మందా? అంటే వాట్కా లేదు, ఇది నా కోసం దాచుకున్నా. బట్ ఇప్పుడు నాకన్నా నీ ఫ్రెండ్కి ఎక్కువ అవసరం ఉంది. నాకు ప్యూర్ అని ఓకే మధు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంటే ఎప్పుడు లేని సడన్గా కాల్ చేసావు? ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? జాబ్ చేయాలనుకుంటున్నానే, మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదా. అదేంటి నువ్వు జాబ్ చేయడం మీ ఇంట్లో ఇష్టం లేదని చెప్పావు? మొన్నటిదాకా అలానే ఉండేది. నిన్న నాన్న నాతో మాట్లాడారు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం పద్దు, నీకు ఓకేనా అని అన్నారు. ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత నా ఏడ్పుని చూసి ఒప్పుకున్నారు. అప్పుడు నీకు కాల్ చేశా. ఓ, అందుకు చేసావా? అలా ఏం లేదు,
అవును, నువ్వెలా ఉన్నావు? రామ్ ఎలా ఉన్నాడు? మీరిద్దరు ఇంకా కలిసే ఉన్నారా? సార్ టైం అయిపోయింది సార్. కేఫ్ బంద్ చేస్తున్నాం. హలో, నువ్వేంటి ఇక్కడ? హాయ్ అండి, నా ఫ్రెండ్ గురించి వచ్చానండి. ఎవరు నీ ఫ్రెండా? ఎక్కడుంటాడు? రమేష్ అండి. ఎక్కడండి? పైన ఉంటాడు. స్నానం చేస్తున్నా, వెయిట్ చేయరా అన్నాడండి. సో వెయిట్ చేస్తున్నా. మీరు కూడా ఇక్కడే ఉంటారా అండి? నేను ఇక్కడ ఉంటానని తెలుసుకునే కదా నువ్వు వచ్చావు. అయ్యో లేదండి, నిజంగానే నా ఫ్రెండ్ కోసం వచ్చానండి. ఓకే. అయినా మొన్న మార్కెట్లో మధు మధు అని అరిచావు. ఇప్పుడేంటి ముందోకండి వెనుకోకండి అనుకుంటూ? అంటే రెస్పెక్ట్ ఇద్దామని. ఏమిద్దామని? రెస్పెక్ట్ అండి. సరే, నీతో మాట్లాడాలి పద. పదండి. నీ ఫ్రెండ్ కోసం వచ్చానన్ను, మరి కలవకుండానే వెళ్ళిపోతున్నావు. ఆ, ఏం పర్లేదండి, ఆడు పిలిచేది మందు తాగడానికి. వాడితో కలిసి మందు సిట్టింగ్లో కూర్చోవడం కన్నా మీతో కలిసి కాఫీ తాగుతూ కాఫీ సిట్టింగ్లో కూర్చోవడమే చాలా బాగుంటుంది. మందు తాగడానికి వెళ్తున్నావా? సరే, మనం తర్వాత కలుద్దాం. నువ్వెళ్ళు. మళ్ళీ నీ నోటి దగ్గర మనం నేను లాక్కున్నట్టుంటుంది. ఆ పాప నాకొద్దు బాబు. చిచ్చి, అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆయన క్లోజ్ ఫ్రెండ్తో మందు తాగితే ఏముంటుందండి? మందు అయిపోయిన తర్వాత వాడి గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి పొగడ్డం తప్ప. అదే ఇప్పుడిప్పుడే పరిచయమైన అమ్మాయితో కాఫీ తాగామనుకోండి, అబ్బో. డైరెక్ట్గా పొగడొచ్చంటూ అంతేనా? అంతే కదండి. సరే పద. సరే రండి, కూర్చోండి. కొంచెం చెయ్యేసుకోండి. ఎందుకు? అంటే ఫస్ట్ అయినా బండి ఎక్కారు కదా, మీరు చేసి కూర్చున్నారు అనుకోండి, సినిమాలో హీరో అంత కాకపోయినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. పొన్నడుమ్మే చేయమంట. అయ్యో వద్దండి, మళ్ళీ మనం చెక్కిల కింద వచ్చి పడిపోతాం. రేయ్, ఇవాళ నుంచి నేను మందు తాగడం మానేసా. ఇంకెప్పుడు నాకు మందు తాగడానికి కాల్ చేయకు, ఓకేనా? మధు మధు మధు, ఆ. ఏమైంది? ఏం లేదు. కలిసి ఉండకపోతే విడిపోతామా చెప్పు. రామ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇద్దరం జాబ్స్ కూడా చేస్తాం. కాకపోతే తను వర్క్ ఫ్రమ్ హోము, నేను ఆఫీస్కి వస్తా అంతే. నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్పనా? రామ్ చాలా మంచోడు. రామ్ లాంటి అబ్బాయి దొరకడం నీ అదృష్టం. అవును. సరేనే, నేను నీకు జాబ్ చూసి పెడతాను. రేపు కలుద్దాం, ఓకేనా? ఓకే, వెళ్ళా మరి. వెళ్దాం. ఏం చేస్తున్నావే? ఏం లేదు, రా కూర్చో.
ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఉండేదానికి ట్రై చేస్తున్నా మధు, కానీ అవ్వడం లేదు. కొంచెం టైం పడుతుంది. అవును, నీకిక్కడంతా ఓకేనా? అంతా ఓకే మధు, కానీ నా వల్లే నీకు ఇబ్బంది కలుగుతుందే. చచ్చా, నీ వల్ల నాకిబ్బందేంటి? నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, హ్యాపీగా రెస్ట్ తీసుకో. కాల్ చేస్తున్నాను మధు, నా నంబర్ బ్లాక్లో పెట్టాడు. వాట్సాప్లో మెసేజ్ చేస్తే చూస్తున్నాడు గానీ రిప్లై ఇవ్వడం లేదు. వాడు మాత్రమే మందు తాగుతూ ఫ్రెండ్స్తో బయట తిరుగుతూ హ్యాపీగా ఉన్నాడే. వాడు ఫ్రెండ్స్తో తిరుగుతున్నట్టు తాగుతున్నట్టు నీకెలా తెలుసు? ఉంటారు కదే మ్యూచువల్ ఫ్రెండ్స్, వాళ్ళ వల్ల తెలిసింది. ముందు వాళ్ళందరినీ బ్లాక్ చేయి. అసలు ఈ ఫ్రెండ్స్కి పని పాట ఏం ఉండదు. వాడక్కడ ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, నువ్విక్కడ ఏం చేస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఇవన్నీ సెకండ్కి అప్డేట్ ఇచ్చుకుంటా ఉంటారు. మీరేమో అది నిజమో కాదో తెలుసుకోకుండా నిమిషానికి కాల్ చేసుకుంటూ బాధపడుతూ వాట్సాప్లో లవ్ స్టేటస్లో ఒకరికి కనబడేలా ఒకరు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడితో అయిపోతుందా అంటే ఇదే సోది ఇన్స్టా స్టోరీల్లో పెట్టుకుంటారు. కనీసం ఒకరు పోస్ట్కి ఒక లైకులు కూడా కొట్టుకోరు. ఇదంతా చూస్తున్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎత్తవ డిస్కషన్లన్నీ పెట్టుకుంటారు. ఇదంతా మనకు అవసరమా? సో ఇక్కడితో అన్ని అకౌంట్స్ బ్లాక్ చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకో. 2 డేస్లో అన్నీ సెట్ అవుతాయి, సరేనా? సరే మధు. మధు మధు వాటర్ తీసుకుని రావా? వస్తున్నా. సరేవే, నువ్వు పడుకో, నేను వస్తా. మధు, ఇక్కడే పడుకోవచ్చు కదా. సరే, నేను రామ్కి చెప్పేసి వస్తా, సరేనా? సరే మధు. మధు, ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయవా? ఏమంటుంది నీ ఫ్రెండ్? అదా బాధపడుతుంది. అరే లైట్ తీసుకోమను, ఇంకెన్ని రోజులు బాధపడితే. నేను అదే చెప్పా, కానీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. తొక్క తోటకూర అని ఏదో సోది చెప్తుంది. మధు, ఒకవేళ మనకి బ్రేకప్ అయితే నీకు నీ ఫ్రెండ్ లాగా మన మెమరీస్ గుర్తొస్తాయా? లేదా తనకు నువ్వు చెప్పినట్టు లైట్ తీసుకుంటావా? అసలు మనకు బ్రేకప్ అయితేనే కదా. ఒకవేళ అయితే నువ్వు డైలీ డ్రింక్ చేస్తావు కదా, అందరూ విషయం కలిపేస్తా. నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా, నేను కూడా చచ్చిపోతా. హే, మనకు బ్రేకప్ ఎందుకు అవుతుంది? నేనేదో జోక్ చేశా అంతే. ఇంకెప్పుడు చేయకు. ఇంగో నీ డౌట్ క్లియర్ అయింది. మా కోపం వచ్చిందా? మధుమా, నిజంగా జోక్ చేశానే. అయినా నిన్ను వదిలి నేను ఉండగలనా చెప్పు? నాకు తెలుసులే, కానీ ఈరోజు కీర్తి రూమ్లో పడుకుంటా. అదేంటి? అంటే తను ఒక్కరితే పడుకుంటే నైట్ అంతా తన బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చి పడుకోవట్లేదు, భయపడుతుందంట. తనే ఈరోజు తనతో పడుకోమంది. నువ్వు తన పక్కన పడుకుంటే నేను ఎవరి పక్కన పడుకోవాలి? ఇది ఒక్కరోజుకే కదా. ఏంటి ఎక్స్ట్రాలా? నీకు తెలీదా నైట్ అంతా నేను హక్ చేసుకుని పడుకోపోతే నాకు నిద్ర రాదని? తెలుసు, కానీ నైట్ నీకు వర్క్ ఉంది కదా, అందుకే ఓకే అన్నా. ఈరోజు నాకు వర్క్ లేదు. సరే, నువ్వు పడుకున్నాక అప్పుడు కీర్తి దగ్గరికి వెళ్ళి పడుకుంటా. మరి మన రొమాన్స్? మన రొమాన్స్ అయ్యాక నువ్వు పడుకున్నాక అప్పుడు కీర్తి దగ్గరికి వెళ్ళి పడుకుంటా. మళ్ళీ అదే అంటావేంటి మధు? మన రొమాన్స్ అయ్యాక నేను ఎలా పడుకుంటా నువ్వు పక్కన లేకుండా? నైట్ అంతా నిన్ను హక్ చేసుకుని కదా పడుకోవాలి. బాబు, నీకో దన్నం. నైట్ అంతా హక్ చేసుకునే పడుకుందు కానీ తనకు చెప్పేసి వస్తా, వదులు. సరే వెళ్ళు. చెప్పి రాలేదనుకో నీ ఫ్రెండ్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తా.